హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చెప్తాను. మొదట టమాటాలు ఒక 6 తీసుకొని దాన్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆనియన్స్ 6 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మొదట ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ ఏమీ వేయకుండా ప్యాన్ అలాగే పెట్టి దాంట్లో టమాటాలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకున్న తర్వాత కొద్దిగా కలపెట్టి ఫ్రై అయిన తర్వాత మనము యాలకలు ఒక 3 పక్కన పెట్టుకొని వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు కొద్దిగా, 5-6 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలండి, 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చిన్నగా అల్లం ముక్క, అనాస పువ్వు, సోంపు కూడా చెప్పాను కదండి ఆల్రెడీ. ఇప్పుడు అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనకు టమాటా మీద ఉండే పీలు మనకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అప్పుడు మనము అది మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం మిక్స్ చేసిన ఈ ఐటమ్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత దాంతో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, బటర్ కరిగిన తర్వాత ఆయిల్ వేసి, బటర్ బాగా కాగిన తర్వాత బటర్ మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, మన క్వాంటిటీ పట్టి ఉప్పు వేసుకోవాలి. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కసూరి మేతి పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడులన్నీ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ షుగరు, మన క్వాంటిటీ బట్టి షుగర్ ఒక 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ పొడులన్నీ వేగిన తర్వాత మనకు 1 స్పూన్ షుగర్ వేసుకొని, కసూరి మెత్తి పౌడర్ కూడా చాలా బాగుంటుంది, అది ఒక స్పూన్ వేసుకోవాలి. మనం ముందే జీలకర్ర పొడి కొద్దిగా వేయించి పెట్టుకోవాలి. జీలకర్రను ఆ పొడి కూడా 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ పొడులన్నీ బాగా మిక్స్ చేసినాక బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్ని ఈ ప్యాన్లో పోయాలి. ఆ పేస్ట్ని ప్యాన్లో పోసిన తర్వాత బాగా కలబెట్టి, మనకు చాలా ఎక్కువ గ్రేవీగా ఉండాలి అనుకుంటే కొద్దిగా మళ్ళీ వాటర్ మిక్స్ చేసి, అది మనకు టేస్ట్ చూసుకొని అది బాగా గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పన్నీర్ పీసెస్ని మన పక్కన ముందే పెద్ద స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాక బాగా కలబెట్టుకొని ఆ పన్నీర్ పీసెస్ని దాంట్లో వేసేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది రోటీకి, చపాతీకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.